నందు మెయిన్ లీడ్ గా చేసిన అగ్లీ స్టోరీ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూశాక నాకైతే అంత బాగా అనిపించలేదు, కానీ కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇంకా ముందుగా ఈ సినిమా అయితే ఫ్యామిలీతో అసలు చూడకండి. నిజంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డెఫినెట్లీ ఈ సినిమా స్టార్ట్ చేయండి. ఇంకా సినిమాలో కనిపించే స్టోరీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఏం ఉండదు, ఆ సింపుల్ పాయింట్ ని 2 గంటల వరకు సాగదీసి చూపించారు. ఆ ఫీలింగ్ అయితే నాకు టార్చర్ అనిపించింది. ఇంకా సినిమాలో కనిపించిన పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరో సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడి పిల్లాన్ని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ శాడిజాన్ని వాళ్ళ ఆవిడ మీద ఎలా చూపించాడు, ఆవిడ ఎలా ఫీల్ అయింది, ఫైనల్ గా ఏం జరిగింది అన్నట్టుగానే ఈ సినిమా ఉంటది. నిజంగా సినిమాలో మెయిన్ గా చేసిన నందు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ లో జీవించేశారు అనిపించింది. అలాగే అవికా గోర్ గారు కూడా ఎమోషనల్ గా క్యారెక్టర్ లో బాగా చేసింది. ఇంకా సినిమాలో అయితే ఈ సైకో క్యారెక్టర్ హీరోయిన్ చేస్తుందా అని లేక కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటది. దాని వల్ల కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించినాయి. కానీ ఈ సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ అదే రిపీటెడ్ గా జరుగుతున్నట్టు అనిపించింది. నిజంగా కొత్తగా ఏం జరుగుతున్నట్టు అనిపించలేదు. సో అలా వస్తున్న సీన్ చూస్తున్నప్పుడు అయితే ఇంతకు మించి ఏం జరగదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ అంతలా టార్చర్ చేస్తున్నా సరే హీరోయిన్ వారి దగ్గరే ఉంటుంది. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే అంత బాధపడే బదులు మన వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తుంది. పోనీ మూవీ కోసమే ఉంటుంది అనుకుంటే క్లైమాక్స్ లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. అలానే వీళ్ళ ఇంట్లో ఒక మనిషి పని చేస్తా ఉంటుంది. ఆ పని మనిషి హీరో క్యారెక్టర్ కొడతా ఉంటాడు. అయినా సరే ఆ క్యారెక్టర్ అయితే ఆ ఇంటికి పనికి వస్తానే ఉంటది. అది ఎందుకో నాకైతే కొంచెం కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇంకా సినిమా క్లైమాక్స్ లో అయితే ఒక క్యారెక్టర్ లో వచ్చి కొంచెం భారీగా ట్విస్ట్ రివీల్ చేస్తా ఉంటారు అన్నట్టుగానే కొంచెం బిల్డప్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ రివీల్ చేసిన విషయం విన్న తర్వాత అది కొంచెం చిన్నదే అనిపించింది. ఇంకా సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే కొంచెం యావరేజ్ గా అనిపించాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాలో అయితే నందు పర్ఫార్మెన్స్, అవికా గోర్ పర్ఫార్మెన్స్ బాగానే అనిపిస్తాయి. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఇంకా సినిమాలో నందు క్యారెక్టర్ సైకో ఇజన్ని ఎలా చూపించింది, ఎలాంటి పనులు చేసింది, హీరోయిన్ క్యారెక్టర్ ని ఎంతలా ఇబ్బంది పెట్టింది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. నిజంగా అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. నిజంగా ఇంకా ఇవన్నీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకేమనిపించిందో డెఫినెట్లీ మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.